హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మనసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మేమైతే వినాయక నిమజ్జనానికి వెళ్ళామండి. ఒక్క రోజు కాదు, 1, 2, 3, 4, 5 డేస్ వెళ్ళామన్నమాట. వెళ్ళిన ప్రతిసారి కూడా నిమజ్జనం చేసిన విఘ్నేశ్వరులందరినీ వీడియో తీయడం అయితే జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే మంచిగా చక్కగా విఘ్నేశ్వరులందరినీ చూపించాను. ఎక్కువగా మట్టి వినాయకుళ్ళు అయితే చాలా కనిపించాయండి. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను. యాక్చువల్లీ ఇది ఆ వీడియో తర్వాత రావాల్సిన వీడియో అనమాట. బట్ కాకపోతే వినాయక చవితి తర్వాత రావాల్సిన ఈ వీడియో నాకు మానిటైజేషన్ అయ్యి మనీ రావడంతో నేను ఫస్ట్ ఆ వీడియోని అప్లోడ్ చేసి నెక్స్ట్ ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. లేట్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈసారి చాలా తక్కువ క్రౌడ్ ఉంది. లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు ఫుల్ క్రౌడ్ ఉండి అస్సలు ఖాళీ లేకుండా నడవడానికి లేకుండా ఉంది. కానీ అలానే లాట్స్ ఆఫ్ విఘ్నేశ్వరులు తీసుకొని వచ్చారు ఈసారి కొంచెం విఘ్నేశ్వరుల కౌంట్ అయితే తగ్గింది. అట్ ద సేమ్ టైం మట్టి విగ్రహాలు ఎక్కువగా తీసుకొచ్చారనమాట చాలా మంది. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు కలర్ విగ్రహాలు చాలా తక్కువగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. కానీ మధ్యలో మా అబ్బాయి అయితే కొంచెం ఈ విగ్రహాలన్నీ చిన్నవి ఎక్కడైనా కనిపిస్తే అలా తల మీద పెట్టించడం జరిగింది అనమాట. మా అబ్బాయికి కూడా చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడు కూడా మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ బోర ఊదుతున్నాడు అనమాట, ఒక పేపర్ ముక్క పట్టుకొని. వాడికైతే నేను బోరు కొనేసి ఇవ్వలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు వాయిన్ చేస్తాడు తలలు అని చెప్పి. ఇక్కడ మీకు అన్ని క్లియర్గా చూపిస్తున్నాను, ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి దయచేసి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి నుంచి వెళ్తున్నామండి. వెళ్తున్న దారిలో ఇదిగోండి ఒక గల్లీలో ఇంత మంచిగా డెకరేట్ చేసి ఉందంటే, ఇంత మంచి సెట్ వేశారంటే విఘ్నేశ్వరుడికి చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళటానికి టైం లేక వెళ్ళలేదు, కానీ లోపల విఘ్నేశ్వరుడు కూడా చాలా బాగున్నారనమాట. చక్కగా ఇంకా ఎన్ని రోజులకు తీస్తారని అడిగితే ఇంకా టైం పడుతుందని చెప్పారు. వీళ్ళు ఇంకా ఎక్కువ రోజులు ఉంచినట్టున్నారు. చాలా బాగుందండి విఘ్నేశ్వరుడు. లోపలికి వెళ్తే బాగుండు అనుకున్నా. చూడండి, ఈ రోజు కూడా మంచి విఘ్నేశ్వరులను అయితే చూపించాను. ఇది కదా క్రౌడ్ అంటే. 3 రోజుల నుంచి వచ్చి 9వ రోజు రావాలి, 11వ రోజు రావాలి. ఆ రోజు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళామని చెప్పాం కదా, ఆ రోజు ఇంకా చాలా విఘ్నేశ్వరులను తీసుకొస్తూనే ఉన్నారనమాట. ఇంకా చిన్న పెద్ద విఘ్నేశ్వరుల్ని చాలా మంది కార్లో కూడా తీసుకొస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద వినాయకుల్ని తీసుకొచ్చారో. వెళ్ళి మంచి పని చేసాం అనిపించింది నెక్స్ట్ డే కూడా. రక్షిత్ బాయ్ చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి. నువ్వు చెప్పు. చూసారా మా అబ్బాయి రన్ అని నన్ను పరిగెట్టిస్తున్నాడు. పోలీస్ జీప్ మీద చూసారా ఎలా కాలు పెట్టుకొని ఇలా పెడుతున్నాడో. పోలీసులు చూసారు కానీ చిన్నపిల్లోడు కదా అని ఏం అనలేదు, ఎందుకంటే సల్యూట్ కూడా కొడుతున్నాడు కదా. వాడికి యాక్చువల్లీ పోలీస్ అంటే భయం ఉంది, ఇష్టం కూడా ఉందన్నమాట. అలానే కొంచెం ముందుకు రాగానే ఇంకా అనపటానికి విఘ్నేశ్వరులందరినీ ఒక దగ్గర దించుతూ ఉంటే మా వాడు చూడండి ట్రాక్టర్ ఎక్కుతా అని ట్రాక్టర్ ఎక్కాడు. నాకు భయం వేస్తుంది, మా వారు మాత్రం డేర్గా అక్కడే కూర్చొని నిలబడి ఏం కాదంటారు, ఎవరైనా ఏమైనా అంటే బాగోదు కదా అని. సో విఘ్నేశ్వరులందరినీ అలా దించేసి అదిగోండి ఇంకా అనపడానికి తీసుకెళ్ళిపోతున్నారనమాట.
ఇక్కడ మిగతా విఘ్నేశ్వరుని కూడా నేను చూపిస్తున్నాను. తలపాగ పెట్టి ఎంత చక్కగా అంతంత పెద్ద మట్టి వినాయకుడిని తయారు చేసి తీసుకొచ్చారో. అక్కడ మీరు చూస్తున్నది నంది మీద కూర్చున్న వినాయకుడు అన్నమాట. చెప్పాను కదా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇక్కడ చాలా మంది భక్తులు చక్కగా ఒకే కలర్ డ్రెస్సులు ఆరెంజ్ ఆర్ రెడ్ ఇలా వేసుకొని వచ్చి డాన్స్లు అవి చేస్తున్నారు. లేడీస్ కూడా నేను మీకు ముందు ముందు చూపించాను కూడా. ఇక్కడ తలపాగ పెట్టుకుని ఎంత పెద్ద విఘ్నేశ్వరుడు మట్టి విగ్రహం చూసారు కదా, చాలా బాగుంది. ఇంతకీ ఎక్కడ అనుకుతున్నారు అనేది నేను చెప్పలేదు కదా. మినీ ట్యాంక్ బండ్ అంటారు. కేపీహెచ్ నియర్ లో ఉంటుందన్నమాట. కేపీహెచ్బి నియర్ లో ఎవరికైనా తెలిస్తే రంగదాముని చెరువు అని సంథింగ్ ఉంటుంది దాని నేమ్. అక్కడ మందార పువ్వుల్లాగా లైట్స్ పెడతారనమాట, పెద్ద పెద్దవి. ఆ ఏరియా ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ పెట్టండి. కేపీహెచ్బిలో ఉన్న వాళ్ళు ఎవరైనా, కూకట్పల్లి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట. ఇక్కడ మాత్రం ఈసారి చాలా తక్కువనే చూసానండి. ఎన్నిసార్లు వెళ్ళినా, 9th డే వెళ్ళినా 11th డే వెళ్ళినా తక్కువ మంది విఘ్నేశ్వరుల్ని మేము చూసాము. ఏంటో తెలీదు, కిందటి సంవత్సరం కంటే ఇప్పుడు హడావిడి అయితే చాలా అండ్ పోలీసులు కూడా అంతే పగడ్బందీగా ఉన్నారనమాట. జనాన్ని కూడా ఇంతకు ముందు అందరూ ముందుకు వెళ్ళిపోయి చూస్తూ ఉండేవాళ్ళు. ఈసారి పోలీసులు అస్సలు చాలా జాగ్రత్తగా ఉన్నారు, వెరీ ఫ్రెండ్లీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం జనాల్ని తోసుకొని ముందుకు వెళ్ళేలాగా, వాళ్ళకి ప్రమాదాలు వచ్చేలాగా కాకుండా జాగ్రత్తగా చూస్తున్నారనమాట. కొట్టడం లేదు కూడా, జాగ్రత్తగా చెప్తున్నారు నోటితో వెళ్ళిపోండి, దూరంగా ఉండండి అని. లేడీస్ కి చాలా రెస్పెక్ట్ గా ఉందండి అక్కడ. ఎందుకు అంటే ఇంతమంది జనంలో కొట్టుకుంటారు లేకపోతే గుద్దుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఎక్కడికక్కడే ఫుల్ గా లేడీ పోలీసుని పెట్టారండి. చాలా బాగా అనిపించింది అనమాట. ఈసారి మాత్రం చాలా ప్రశాంతంగా అయిందనే చెప్పొచ్చు. హడావిడి ఉంది, ప్రశాంతత ఉందన్నమాట. తోపులాట్లు తొక్కిసలాట్లు లేకుండా చక్కగా నిమజ్జనాలు జరిగాయి. అదే మినీ ట్యాంక్ బండ్ దగ్గర పక్కనే కోనేరు లాగా చిన్నగా కట్టారు, దానికి ఆనుకొని జిహెచ్ఎంసి వాళ్ళు. సో దాంట్లో కొన్ని విఘ్నేశ్వరుల్ని తీసుకొచ్చి అనుపుతూ ఉన్నారనమాట. మరీ భారీగా ఉన్నవైతే ఆ మినీ ట్యాంక్ బండ్ లోనే అనిపేస్తున్నారు. ఎక్కడికక్కడే చాలా ట్రక్కులు పెట్టారనమాట. మాకు ప్రతి సంవత్సరం బాల విఘ్నేశ్వరుడు ఒకటి చిన్నది కనిపిస్తూ ఉంటుంది. అలా ఈసారి ఇదిగోండి కిట్టయ్య రూపంలో ఉన్న బాలకృష్ణుని లాగా ఉన్న విఘ్నేశ్వరుడు అయితే కనిపించింది అనమాట. నేను బుడ్డోడు పక్కనే కూర్చొని వీడియో కూడా తీయించుకున్నాము. అట్ ద సేమ్ టైం నేను ఒకసారి పట్టుకుంటాను, నాకు చాలా నచ్చిందని చెప్పేసి నేను కూడా పట్టుకొని వీడియో తీపించుకున్నాను అనమాట. వీడియో మధ్యలోనే మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీకు ఇప్పటి వరకు చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే ఇంకెవరికైనా ఈ వీడియోస్ కనుక మీకు బాగా నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అని ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అవుతుంది అనమాట. ఇక్కడ చాలా అంటే చాలా విఘ్నేశ్వరులు మీకు చూపిస్తున్నాను, చూసేయండి ఒక్కసారి. మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. పెద్ద పెద్ద విఘ్నేశ్వరులు కూడా చూపించారు. ఎక్కడికక్కడే మంచి మంచి విఘ్నేశ్వరులను అయితే చూపించాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అందరూ కనిపిస్తారనమాట. ఇంకా పెద్ద 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 విఘ్నేశ్వరులు కూడా తీసుకొచ్చారు. బాలాపూర్ విఘ్నేశ్వరుడు మీకు తెలుసు కదా, అలాంటి విగ్రహం అనిపింది కూడా. నేను లాస్ట్ వీడియోలో చూపించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ అనిపినప్పుడు ఇంకా క్లియర్ గా దగ్గరగా చూపించాను అనమాట. అందుకే చెప్తున్నా, ఫార్వర్డ్ చేయకండి. ఈసారి ఈ వీడియో పెట్టడానికి అయితే కొంచెం లేటే అయ్యిందండి, ఈ ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. కానీ చాలా చాలా బాగా దగ్గరగా వీడియో తీసి మాత్రం పెట్టానన్నమాట. ప్రతిదీ అనిపిస్తుంటే అప్పుడే విఘ్నేశ్వరుడు వెళ్ళిపోతున్నారా, వినాయక చవితి అప్పుడే అయిపోయిందా, ఇలా వచ్చింది అలా అయిపోయిందా, చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా పందిర్లాగా తయారు చేసి మరి తీసుకొని వచ్చారనమాట. అలానే పెద్ద పెద్ద ట్రాక్టర్స్ కి ట్రక్స్ కి చాలా బాగా డెకరేట్ చేసి చాలా చాలా పెద్ద విగ్రహాలను తీసుకొచ్చారండి.
లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మొత్తం వీడియోకి మాట్లాడట్లేదు, కొంతవరకు మాట్లాడుతున్నాను. మిగతా వీడియో మొత్తం కూడా నేను మీకు మ్యూజిక్ అయితే పెట్టేశాను, ఎందుకంటే మొత్తం నా వాయిస్ వింటూ కూడా మీకు బోర్ కొడుతుంది కదా. అందుకని చక్కగా ప్రశాంతంగా ఆ డప్పు చప్పుడు వింటూ ఆ విఘ్నేశ్వరుడిని చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. అందుకనే సగం వరకే నేను మాట్లాడుతున్నాను, మిగతా సగం మొత్తం కూడా చక్కగా ఆ డప్పు సౌండ్ వస్తున్నట్టు ఒరిజినల్ సౌండ్స్ తో అలానే ఉంచానన్నమాట. ఇక్కడ ఇది మట్టి విగ్రహం కాదు కానీ ఎంత అందంగా ఉందో చూడండి, కుర్చీలో కూర్చోబట్టి. ఇంకేంటండి, ఇంకా తొందరలోనే కనకదుర్గ అమ్మవారి దసరా పూజ కూడా వచ్చేస్తుంది, దసరా పండుగ కూడా వచ్చేస్తుంది. సో అప్పటికి కూడా నేను కొన్ని వీడియోస్ అయితే లాస్ట్ ఇయర్ తీసి ఉంచానమాట. ఆ వీడియోస్ని ఎందుకు అప్లోడ్ చేస్తానంటే అదే షాప్లో ఇంకా మంచిగా విఘ్నేశ్వరుని అలానే కనకదుర్గ అమ్మవారిని తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఓల్డ్ వే మీకు పెడుతున్నాను, మీరు అవి కూడా చూడండి. అంటే ఈ వీడియోలో నేను ఓల్డ్ వే యాడ్ చేయట్లేదు, ఇప్పుడు తీసినవి ఈ 2024లోనే తీసానమాట ఈ వీడియో మొత్తం కూడా. నేను కనకదుర్గ అమ్మవారి మాత్రం లాస్ట్ ఇయర్ తీసిన, ఈ ఇయర్ పెట్టబోతున్నాను ముందు ముందు. లాస్ట్ ఇయర్ మిస్ అయిన వాళ్ళు, కొత్తగా మన దాంట్లో అంటే మన ఫ్యామిలీలో యాడ్ అయిన వాళ్ళు ఉంటారు కదా సబ్స్క్రైబర్స్, వాళ్ళు చూడడానికి కొన్ని షార్ట్స్ రూపంలోనూ అలానే ఒక పెద్ద వ్లాగ్ కుదిరితే వ్లాగ్ కూడా పెట్టడానికి నేనైతే ట్రై చేస్తానండి. సరేనా, ఎక్కడ దొరుకుతున్నాయనే డీటెయిల్స్ కూడా నేను పెడతాను. ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన ఒక 1-2 డేస్లోనే నేను అది కూడా ట్రై చేస్తాను పెట్టడానికి. సరేనా, ఇంకా ముందు ఒక పెద్ద జర్నీయే ఉంది, అవి కూడా తీయడానికి ట్రై చేస్తాను. సరే, ఇకైతే వీడియోస్ అయితే చూసేసాయండి. సరేనా, ఈ వీడియో మొత్తం చూసేసాయండి. ఆగండి, నేను మా అబ్బాయి వేసిన వేషాలు కూడా చిన్న బిట్ వీడియో అయితే తీసి యాడ్ చేశాను, అది మిస్ అవ్వకండి. పక్కనే ఉన్న పిల్లలు సైలెంట్ గా కూర్చుంటే వీడు మాత్రం అస్సలు ఆగటం లేదు, గ్రాస్ మీద నుంచి కిందకి జారుతున్నాడు. కింద అసలు ఏం లేదనమాట, పడితే కింద అంతే. ఇక అలా నాకు అది నేను వీడియో తీయలేదు, భయం వేసింది. ఇప్పుడు గుర్రాల స్వారీది కూడా చూపిస్తా చూడండి. ఇదే అండి బాలాపూర్ విఘ్నేశ్వరుడు లాంటి విగ్రహం అని చెప్పాను కదా, ఎక్కడికక్కడ ఇలాంటి విగ్రహాన్ని 2-3 చూసాం అనమాట. ఈ విగ్రహాన్ని అనిపినప్పుడు నేను ఇంకా క్లోజ్ గా దగ్గరుండి నేను వీడియో తీశాను, అది మాత్రం మిస్ అవ్వకండి. ఒక విగ్రహం వెనుక ఒక విగ్రహం, పెద్ద పెద్ద విగ్రహాలు అనపటానికి ఒక 3 విగ్రహాల వరకు పెట్టారు. నేను 2 విగ్రహాలు చూపించాను, అందులో ఒకటి పెద్ద విగ్రహం బాలాపూర్ విగ్రహం మోడల్లో ఉన్న విగ్రహం అన్నమాట. ఇదైతే ఇంకో విగ్రహం, దీన్ని కొంచెం దూరంగా అనిపారు, కానీ డెకరేషన్ చూసారో ఎంత బాగా చేశారో, భలేగా నచ్చింది. అది కూడా దగ్గరే ఉండి అనుపుతుండేటప్పుడు చూడడానికి కూడా భలే అనిపించింది. ఎంత పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టారంటే అవి చూడడానికి కూడా భయం వేసింది దగ్గర నుంచి అనమాట. కొందరు పైకి కూడా ఎక్కేసి నిలబడ్డారు, వాళ్ళని చూసినా భయం వేసింది, ఎందుకంటే బై మిస్టేక్ వచ్చి తగులుకుంటే ఏమవుతారు అనిపించింది. బట్ బ్యాలెన్స్డ్ గానే తీసుకెళ్తారులేండి, ఈ మిగతాదంతా అనిపేది చూసారు.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నెక్స్ట్ ఇయర్ విఘ్నేశ్వరుడు కోసం ఎదురు చూస్తూ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫుల్ గా చూసినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం అలానే మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి. బాయ్ బాయ్ ఎవ్రీవన్.